శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో శని వక్రంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం అయితే ఉంది. పంచంలో ఉన్న రాహు ఉన్నాడు. అలాగే షష్ఠస్థానంలో కుజుడు, సప్తమంలో బృహస్పతి, అష్టంలో రవి ప్లస్ శుక్రుడు, భాగ్యంలో బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తాం. అద్భుతం. గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొన్ని దోషాలు పూర్తిగా దాని ప్రభావం అనేది పడకుండా ఉండే అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురు దృష్టి ఉంది కాబట్టి ఈ దోషం ప్రకారం పడే ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. గురు అనుగ్రహంతో యోగం కూడా జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగులు చేసే కొత్త ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అకస్మాత్తుగా విదేశాలలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉద్యోగం లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా సడన్గా ఈ గురువు యొక్క అనుగ్రహం వలన ఎప్పుడో అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి హ్యాక్స్తో సెటిల్మెంట్ ఆఫ్ లైఫ్, ఉద్యోగం అనేది జరిగే అవకాశం ఉంటుందని చెప్పడానికి 15 రోజులు ఒక శుభవార్త వింటారని చెప్పచ్చు. వచ్చిన అవకాశం వదులుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళగలిగితే లైఫ్ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం కూడా మనం బాగా కలుగుతుందని చెప్పచ్చు. అలాగే మనం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొత్త వ్యాపారం అనుకూలిస్తుంది. అలాగే కొత్త వ్యాపారం శ్రీకారం చుట్టండి, సక్సెస్ఫుల్ అవుతారు. ది మోస్ట్ పవర్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు చేసే ప్రయత్నాలని సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పచ్చు. దూరబంధువుల శుభవార్తలు వింటారు. అలాగే వివాహ వ్యవస్థ అనుకోండి, అలాగే మనం శుభకార్యం చేయాలి, గృహప్రవేశం, శంకుస్థాపన చేసే ప్రక్రియలో మీరు ఏదైనా ఇనిషియేట్ చేసుకున్నా కూడా దాని ఫలితం సక్సెస్ఫుల్ ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీకు గౌరవాన్ని కూడా పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలలో ఎంతమంది ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, ఉద్యోగంలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అది మళ్ళీ రీసెట్ అయ్యే అవకాశం 15 రోజుల్లో బాగా కనబడుతుంది చెప్పగలుగుతాం. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా నెంబర్ 3 లక్కీ నెంబర్గా కనబడుతుంది మీకు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు, మంత్ర సాధన చేయాలనుకున్నప్పుడు కుజునికి సంబంధించిన అభిషేకము, షష్టంలో కుజుడు ఉన్నాడు. కుజుడు యొక్క దృష్టి రాశి మీద పడి ఉంది. అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన బాగా చేయడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి స్వామివారికి ఆవరణార్చన, లేదంటే అభిషేకము, లేదంటే స్వామివారికి అష్టోత్తరము ఏదో చదువుకుంటూ ఈ 15 రోజులు గడపండి. ఎందుకంటే 15 రోజులు కుజుడు యొక్క విశేషమైన దృష్టి మీ రాశి మీద ఉంటుంది. విశేషమైన దృష్టి అంటే ప్రస్తుతానికి మేషరాశిలో ఉన్న కుజుడు విశేషంగా అష్టమ దృష్టితో మిమ్మల్ని చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్త ఉండాలి. కాబట్టి సొంతల్ని చూసినాం పాడు చేయదు, కానీ డెఫినెట్గా మనం ఆ స్వామివారికి అనుగ్రహం పాత్రలు అయ్యామంటే ఈ 15 రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు అనుగ్రహం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు చేసే ప్రతి పనిలో సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి విదేశాలకు వీసా ప్రాసెస్ కానీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్కి కావాల్సిన చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కన్నా అవుతాయి. లీగల్ ఇష్యూస్ ఏమన్నా రకరకాలుగా ఈ 15 రోజులు మాత్రం వృశ్చిక రాశి వారికి సత్ఫలితాలు ఇచ్చి రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.